బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్తో వీకెండ్ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్లో డీసెంట్ హోల్డ్ తర్వాత 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్తో మాస్ రచ్చ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర మాస్ రాంపేజ్ను చూపెడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5వ రోజు మీద బుకింగ్స్లో గ్రోత్ సాలిడ్గా ఉండగా ఆల్మోస్ట్ డబుల్ రేంజ్లో ఇంపాక్ట్ ఉంది. తెలుగు మరియు హిందీ మార్కెట్లో తెలుగులో కొన్ని చోట్ల వర్షాలు ఇబ్బంది పెట్టగా నైట్ షోలకు నైజాంలో కొంచెం డ్రాప్స్ ఉన్నా కూడా ఓవరాల్గా 6వ రోజు ఎక్సలెంట్గా పూర్తి చేసుకోబోతుంది సినిమా. ప్రజెంట్ ట్రెండ్ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8 నుంచి 8.5 కోట్ల రేంజ్లో షేర్ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్లో గ్రోత్ కూడా ఉంది కాబట్టి ఫైనల్ లెక్క ఇంకా మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక హిందీలో సినిమా ఈరోజు మొదటి రోజు లెవెల్లో జోరు చూపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 6.5 నుంచి 7 కోట్లు ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో కూడా మంచి గ్రోత్ ని చూపించిన సినిమా తమిళ్ మరియు కేరళలో పెద్దగా జోరు చూపించలేదు. ఇక ఓవర్సీస్లో ఈరోజు కొంచెం డ్రాప్స్ ఉన్నప్పటికీ వరల్డ్ వైడ్గా 6వ రోజు ప్రజెంట్ లెక్కలను బట్టి చూస్తూ ఉంటే 15 కోట్ల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం దాటి ముందుకు పోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఫైనల్ లెక్కలు బాగుంటే 16 నుంచి 18 కోట్లకు వెళ్ళొచ్చు. కానీ దానికి నైట్ షోలలో సాలిడ్ ఓవర్ఫ్లో అవడం అలాగే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలకు మించి ఉండాల్సిన అవసరం ఉంది. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేక అంచనాలను అన్నీ కూడా మించిపోయి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు